దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్స్లో ఒకటిగా భావిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రాజెక్ట్ ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర వివాదానికి దారితీసింది. థానేలోని బాల్కుమ్ ప్రాంతంలో 47,000 కోట్లతో నిర్మించబోతున్న ఈ భారీ డేటా సెంటర్ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డేటా సెంటర్కు తాము వ్యతిరేకం కాదని, కానీ జనావాసాల మధ్య నిర్మించడం వల్ల వేడి, శబ్ద కాలుష్యం, విద్యుత్ సమస్యలు, పర్యావరణంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్ని నిబంధనలను పాటిస్తున్నామని అమెజాన్ చెప్తోంది. మహారాష్ట్ర థానే సిటీలోని బాల్కుమ్ ప్రాంతంలో అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా 53 ఎకరాల్లో భారీ డేటా సెంటర్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 47,000 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్నే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలపనుంది. అయితే ఈ ప్రాజెక్టుపై వేకప్ థానేకర్ అనే పేరుతో స్థానికులు ఉద్యమం ప్రారంభించారు. తమకు డేటా సెంటర్పై అభ్యంతరం లేదని, కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిర్మించడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు. ప్రతిపాదిత స్థలం చుట్టూ భారీ అపార్ట్మెంట్లు, 3 గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, మెట్రో సౌకర్యం ఉండటంతో ఈ ప్రాంతం ఇప్పటికే రద్దీగా ఉందని స్థానికులు అంటున్నారు. అలాంటి ప్రాంతంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై జూలై 18న మానవహారం నిర్వహించిన స్థానికులు అనంతరం అమెజాన్ అధికారులతో సమావేశమయ్యారు. నిపుణుల సలహాలతో వెళ్లినా తమ సాంకేతిక, పర్యావరణ సంబంధిత సందేహాలకు సరైన సమాధానాలు రాలేదని ఆరోపిస్తున్నారు. డేటా సెంటర్ నుంచి వెలువడే వేడిపైనే స్థానికులు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్లను చల్లబరచడానికి దాదాపు 80,000 ఎయిర్ కూలింగ్ యూనిట్లు వినియోగిస్తారని, వాటి వల్ల బాల్కుమ్, ధోకాలి, మజీవాడ ప్రాంతాల్లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏర్పడి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు, దాదాపు 190 డీజిల్ జనరేటర్ల నుంచి వచ్చే శబ్దం, పొగ పర్యావరణానికి ముప్పుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలను అమెజాన్ పూర్తిగా ఖండిస్తోంది. థానే డేటా సెంటర్లో శీతలీకరణ కోసం నీటిని వినియోగించబోమని స్పష్టం చేసింది. భారతదేశంలోని తమ ఏ డేటా సెంటర్లోనూ కూలింగ్ కోసం తాగునీటిని ఉపయోగించడం లేదని తెలిపింది. రోజుకు కేవలం 0.01 మిలియన్ లీటర్ల నీటిని ఉద్యోగుల తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక అవసరాలకే వినియోగిస్తామని అమెజాన్ వెల్లడించింది. ఎయిర్ కూల్డ్ చిల్లర్లు, క్లోజ్డ్ లూప్ కూలింగ్ టెక్నాలజీతో వ్యవస్థ పనిచేస్తుందని, బయట ఉష్ణోగ్రతలపై ఎలాంటి ప్రభావం ఉండదని అమెజాన్ చెబుతోంది. విద్యుత్ వినియోగంపైన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైపర్ స్కేల్ డేటా సెంటర్కు సుమారు 420 మెగావాట్ల నిరంతర విద్యుత్ అవసరమవుతుందని, దీంతో స్థానిక విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరిగి పవర్ కట్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇటీవలే విద్యుత్ అంతరాయాలు ఎదుర్కొన్నామని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ అంశంపైన అమెజాన్ వివరణ ఇచ్చింది. డేటా సెంటర్కు ప్రత్యేక ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తామని, స్థానిక గృహాలు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్ నుంచి విద్యుత్ను మళ్లించబోమని స్పష్టం చేసింది అమెజాన్. భవన నిర్మాణంలో సౌండ్ డాంపెనింగ్ మెటీరియల్, అకౌస్టిక్ ఎన్క్లోజర్లు, మఫ్లర్లు, ప్రత్యేక ఇన్సులేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము వినియోగిస్తామని వెల్లడించింది. అయితే ప్రభుత్వ అనుమతులపైన స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వేలాది మంది నివసిస్తున్న ఈ ప్రాంతంపై ప్రాజెక్టు ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయకుండానే అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఐటీఈఎస్ విధానంలో నివాస ప్రాంతాల్లో ఇలాంటి భారీ డేటా సెంటర్లపై స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోయిందని విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.